అందరికీ నమస్కారం. చద్దన్నం వేసవిలో అమృతం. మన పెద్దలు మనకు పరిచయం చేసిన గొప్ప దివ్య ఔషధం. చద్దన్నం తినడం వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే కదా. మన పెద్దలు మనకు పరిచయం చేసిన ఈ అద్భుతమైన రెసిపీని చాలా సులువుగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 6 గ్లాసుల నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ గంజి ఎలా తీయాలో చూపించడానికి బియ్యంలో కాస్త నీళ్లు ఎక్కువ పోస్తున్నాం. అరగంట తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టి బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని సన్నని మంటపై మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అన్నం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీనిపై మూత ఉంచి గంజిని ఇలా గిన్నెలోకి వాడ్చుకోవాలి. గంజిని తీసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని అన్నం గిన్నెను 2-3 నిమిషాల పాటు సన్నని మంటపై పెట్టుకొని అన్నం బిగుసుకునేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చద్దన్నాన్ని మేము ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాం. మీకు మట్టి పాత్ర అందుబాటులో లేకపోతే గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఇందులోకి 1 కప్పు మెత్తగా ఉడికించిన అన్నాన్ని వేసుకుంటున్నాం. ఒకవేళ మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా ఈ చద్దన్నం చేసుకోవడానికి తీసుకోవచ్చు. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న గంజిని వేసుకోవాలి. గంజికి బదులుగా వేడి నీళ్ళు అయినా పోసుకోవచ్చు. తర్వాత 1 గ్లాస్ గోరువెచ్చని పాలు వేసుకోవాలి. మీరు తీసుకునే అన్నాన్ని బట్టి పాలు వేసుకోవచ్చు. ఇది తోడుకోవడానికి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది ఈ విధంగా పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఉదయానికి ఇంకా గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయను ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వద్దనుకుంటే పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇలా అంతా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి రాత్రంతా లేదా 8 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. అన్నం పులిసిపోయి చద్దన్నంగా అవుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేసుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినడానికి చద్దన్నం చాలా బాగుంటుంది. కడుపుకి చల్లగా ఉంటుంది. 8 గంటల తర్వాత చూడండి ఇలా బాగా తోడుకుంది. ఒక్కసారి ఇలా గరిటెతో లేదా చేతితో బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు లేదా సైంధవ లవణం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మనం చేసుకున్న చద్దన్నం ఇలా పలుచగా ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కొద్దిగా చద్దన్నం ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను నంజుకుంటూ తింటుంటే ఉంటుంది చూడండి. నిజంగా మాటల్లో చెప్పలేమండి. చద్దన్నం తినే అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. మన శరీరానికి చలువ చేసే చద్దన్నాన్ని ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.